హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను నా కుటుంబంతో థాయిలాండ్ యాత్రలో అయితే చాలా ఆనందంగా ఉన్నానండి. సో ఇదేనే సరైన సమయం అనమాట ఈ వీడియో చేయడానికి. సో నా కుటుంబానికి పెద్ద దిక్కు అండ నేనేనండి. సో నాకు ఇన్కేస్ ఏదైనా ప్రపంచ యాత్రలో జరగరాని ఏదైనా జరిగి అపాయం నాకు ఎదురైతే నా కుటుంబానికి దగ్గర దగ్గర 12 కోట్ల రూపాయలు వస్తుంది. సో ఎందుకంటే నా కుటుంబానికి పెద్ద దిక్కు అండ నేనే కాబట్టి. సో ఇలాగే మీ కుటుంబాలకి కూడా మీరు పెద్ద దిక్కుగా అండగా మీకు డబ్బులు రావాలంటే ఏం చేయాలనేది కథ సారాంశం. మీకు మూడు కథలు చెప్తాను. 3 కథలు శ్రద్ధతో వినండి. ఒకసారి అయితే ఒకసారి 10, 20 సార్లు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఈ వీడియోని చూడండి, చాలా ఉపయోగంగా ఉంటుంది. ఒక సామెత ఉంది మీకు తెలుగులో, తెలుసు కదా, అది కీడెంచి మేలంచాలి. దీనికి అర్థం పూర్తి చివరాఖరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా ఉపయోగకరం వీడియో చూసామరా అని మీరే చెప్తారు. లైక్ అయితే ఫస్ట్ చేయండి, వీడియో అంతా చూసాక కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ కథ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో రోగాలు అందరూ ఉంటారండి. అంటే జ్వరం, జలుబు, తర్వాత తలనొప్పి, తర్వాత డయేరియా, డెంగ్యూ, విరోచనాలు, వాంతులు, మలేరియా, ఈ అందరూ ఒక గ్రూప్ అనమాట. సో ఆ గ్రూప్కి హెడ్ జ్వరం. సో వాళ్ళందరూ ఒక ఊరు వెళ్తారు. సో ఒక ఊరు వెళ్ళేటప్పుడు అనుకుంటారు, ముందు జ్వరం అంటది, అరే మీరందరూ ఊరు బయట ఉండండి, నేను ముందు వెళ్ళి ఆ ఊర్లో స్థితిగతులు చూసుకొని వస్తాను, ఎవరు బాగున్నారు ఎవరు బాగోలేరో చూసుకొని వస్తాను. సో తర్వాత మీరు అందరూ ఊర్లోకి ప్రవేశిద్దరు, మీరు ఎక్కడ ఉండండి అని చెప్పి జ్వరం వాళ్ళ గ్రూప్ లీడరు అన్ని జబ్బుల్ని ఊరు బయట నుంచి ముందు ఇది వెళ్తుంది. సో అలా వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక సన్నకారు రైతు కనబడతాడు. సో రైతు కనబడగానే రైతు ఒంట్లోకి దూరిపోద్ది. సో రైతు ఒంట్లోకి దూరిపోతుంది. ఆ రైతులో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి పడుకొని పొద్దున్న లెగుస్తాడు. మళ్ళీ ఎప్పుడులాగే లేచి గంజానం, ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చిమిరపకాయ తినేసి గంజానం తినేసి గొనపం పెట్టుకొని రైతు పొలంలోకి వెళ్ళిపోతారు. పొలంలోకి వెళ్ళిపోయి ఇంకా గొనపం పెట్టుకుని తవ్వుతూ ఉంటారు. మొత్తం అనుకుని అన్ని వ్యవసాయం చేసుకుంటారు. ఎండ సుర్రుమంటది అనమాట, కాలిపోతుంది. ఆ ఎండలో ఇది ఎలా చేస్తుంటే జ్వరం ఒంట్లోపల ఉండి అనుకుంటుంది, ఇదేట్రా బాబు, నేనే వేడి అనుకుంటే నన్ను ఇంకా ఎండలోని సావదొబ్బుతున్నాడు, ఇంకా నేను ఈ ఒంట్లో ఉండలేను, నాకే వేడిగా ఉందంటే అంటే జ్వరంకే వేడి ఉంది అంటే చూడండి రైతు ఎంత కష్టపడుతున్నాడు. ఇంకా అని చెప్పి ఆ రైతు ఒంట్లో నుంచి బయటకు వచ్చేసి అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఆలోచిస్తుంటుంది, ఈ డేట్ ఎలాగ నన్ను ఇంకా వీళ్ళందరూ ఎలాగే ఉంటే మనం ఎలాగ సుఖంగా ఉండేది అని జ్వరం మనసులో అనుకొని ఇలా కాదు, పేదోడైతే ఇలా చేస్తుండే కదా, డబ్బున్నోడి ఇంటికి వెళ్ళిపోదామని ఆ ఊళ్ళో 10 అంతస్తుల మేడలోని బంగ్లా జమీందారు ఉంటాడు. ఆ జమీందారుని చూడగానే ఇది అనుకుంటుంది, ఓడి అమ్మ ఇదేదో బాగుందని చెప్పి అలాగా ఆ మేడ లోపలికి వెళ్ళిపోతే అక్కడ గుర్రాపు కుయ్యాల బల్ల, బంగారు పుయ్యాలు గారిలో 10 ఉంగరాలు పెట్టుకొని మొత్తం పులిగోర వేసుకొని మహారాజు అంటే జమీందారు అలా ఉయ్యాల్లో ఊగుతూ ఉంటాడు. అబ్బా సరే నోడ్రు అని చెప్పి ఆ ఒంట్లో దూరిపోతాడు. ఆ ఒంట్లో దూరిపోతే ఆ ఏసీ, అది ఆ సపర్యాలు, జ్యూసులు, ఆ పనులు అన్నీ చూసి అబ్బాబ్బా సరే ఇంట్లోకి వచ్చాను, పోతే పోయినది అమ్మ ఆ రైతు దగ్గర ఉంటే ఎండలో సావదొబ్బాడు అనుకొని ఆలోచన. ఇంకా ఇలాగా అనుకున్నదో లేదో ఆడు ఫోన్ చేసేస్తాడు, నాకు ఒంట్లో వేడిగా ఉంది, మీరు రావాలి అని చెప్పి డాక్టర్లకు ఫోన్ చేస్తారు, పెద్ద డాక్టర్లు పట్టణం నుంచి. వాళ్ళందరూ మొత్తం కారుల్లో వచ్చి జమీందారు 1000 కోట్లు ఆస్తుంది, మొత్తం 15 మంది డాక్టర్లు వచ్చి ఈ చేతికి ఇది అది రక్త పరీక్షలు, ఆ పరీక్షలు, ఇంజక్షన్లు, సిలైన్లు, తలనొప్పులు, స్కానింగ్లు, ఎంఆర్ఐలు ఇవన్నీ చేసేస్తాడు. ఈ జ్వరంకి భయం వేసేస్తుంది, ఇదేట్రా బాబు వచ్చింది ఇంత జ్వరము, ఇంత భయపెట్టేస్తుంటారు, కరెంట్ షాకులు అన్నీ పెట్టేస్తుంటారు జ్వరం. బట్ డబ్బు ఉన్నాడు కదా, భయం, ముందు జాగ్రత్తలతో అన్నీ తీసుకుంటారు. ఎనిమాలు గినిమాలు మొత్తం ఇది థర్మామీటర్లు ఎన్ని పెడితే జ్వరంకి దానికి భయం వచ్చేస్తుంది. దానికి పాపం అనుకుంటుంది, అమ్మ బాబు ఈ డబ్బున్న వాళ్ళు ఇంట్లో ఉంచకూడదురా నాయన, ఆపరేషన్లు చేసేస్తుండ్రా, నాకే కరెంట్ షాకులు పెట్టేస్తుండ్రు, లోపల ఉన్న నాకు ఎలాగ ప్రశాంతం లేదని చెప్పి ఆడింట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆడింట్లో నుంచి బయటకు వచ్చేసి అనుకుంటుంది, పేదోడు ఆడు జ్వరం కాతర చేయకుండా ఎండలో కష్టపడ్డాడు, డబ్బున్నోడు భయంతో ఈ హాస్పిటల్లో అన్నీ నన్ను ట్రీట్మెంట్ చేశాడు, ఎలా కాదు మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ఉంటే చూద్దామని అలా వెతుకుతూ ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు చూస్తుంటే ఒక ట్యూషన్ టీచరు ఇంటి ఎదురు పిల్లలకి అమ్మ ఊ ఏగా అని చెప్పి పాఠాలు చెప్తుంటారు. అమ్మయ్య ఈ సరైనోడు దొరికారు, ఆ రొంట్లో దూరిపోతుంది. ఆ రొంట్లో దూరిపోయాక అలా ఉంటుంది. కొంచెంసేపు సాయంత్రం పిల్లలందరినీ ట్యూషన్ నుంచి పంపించాక, సీత జ్వరం వచ్చినట్లుంది తరుగుడ్డతే అంటారు. ఆ ఒంట్లో కూర్చోబెట్టుకుని తరుగుడ్డేసుకొని తొంగోడు అని అంటారు కదా, ఇదే జ్వరం వచ్చిందిరా అంటే తరుగుడ్డేసుకొని తొంగు అంటారు కదా, ఇదే సామెత. సో తరుగుడ్డేసుకోడు తీసుకోడు, తరుగుడ్డేసుకోవడం తీసుకోడు. ఆ ఒంట్లో జ్వరం అనుకుంటుంది, అబ్బా ఎంత సుఖంగా చూసుకుంటున్నారా హ్యాపీగా,
ఏ హాస్పిటల్ లేదు, ఏ ఎండ లేదు. అలా ఫ్యాన్ వేసుకొని తరగొడ్డేసుకొని అలా 15 రోజులు తరగొడ్డేసుకొని తీసుకుని సరే 15వ రోజు తరగొడ్డు వేయడానికి మనిషి లేడు, తీయడానికి మనిషి లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోతే అప్పుడు ఆ జ్వరం ఆనందంగా అమ్మయ్య అని చెప్పి ఒంట్లో నుంచి బయటకు వచ్చి ఊరు అవతలు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది. వస్తే జరిగింది కథ ఇది. పేదోడు ఇంటికి వెళ్తే ఎలా చేశాడు, డబ్బున్నోడు ఇంటికి వెళ్ళి ఎలా చేశాడు, మధ్యతరగతి ఇంటికి వెళ్ళి నాకు సకల భోగాలు ఉన్నాయి, ఆడు చచ్చిపోయాడా అనేసి వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఆ అమ్మాయి అయితే అందరూ అనండి మనందరం మధ్యతరగతి ఇంటికి వెళ్దామని చెప్పి మొత్తం రోగాలన్నీ బయలుదేరారు మొత్తాన్ని. ఈ కథ సారాంశం ఏంటి మీకు ఏంటి అర్థమైంది? ఏమర్థమైంది? మధ్యతరగతి బతుకు ఎలా ఉంటుందో మధ్యస్థం బతుకు అంటారు. అంటే ఇక్కడ పేదవాళ్ళు అంటే కొంచెం వీళ్ళు ఏంటంటే ఇల్లిటరేట్ నిరక్షరాస్యులు అవ్వడం వల్ల ఈ ఈ ఈ రోగాల గురించి వాటి గురించి ఏదైనా అయిందనుకో పల్లెటూరులో పసుపు రాసేసుకుంటారు. మీరు చూస్తే ఏదైనా పిండి కట్టు కడతారంటారు, లేదంటే ఏదో పసరు తీసుకొని రాసేసుకుంటారు. అవి సొంత వైద్యాలు నాటు వైద్యాలు చేసుకుంటారు, తగ్గించుకుంటారు. డబ్బున్నోడు హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. మధ్యతరగతి బతుకు ఎలా ఉంటుందంటే మధ్యస్థం బతుకు. అందుకే పర్ఫెక్ట్ సామెత ఉంది మన తెలుగులోని, బతికితే తలకి కిరీటంలాగైనా బతకాలి, లేదంటే కాళ్ళకి చెప్పులాగైనా బతకాలి, అంతేగాని మధ్యస్థపు మొలతాడు బతుకు బతకకూడదు. మొలతాడు చూడండి అలా నలిగిపోతూనే ఉంటుంది, మధ్యన తాళాలు తెప్పులు మొత్తం అన్నీ వేసేసి అలాగా ఫ్యాంట్కి చుట్టేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైందా? దీన్నే బీమా పథకం. ఇప్పుడు మధ్యస్థం కుటుంబం, దీన్నే బీమా పాలసీ అంటారు. ఈ పాలసీ ఉండుంటే ఆ మధ్యస్థం బతుకు ఆ బతుకు ఉన్నోడు వాడు చనిపోయాక ఆ కుటుంబానికి ఒక 5 లక్షలో 10 లక్షలో కోటో 2 కోట్లు వద్దును కదా. కానీ వాళ్ళ పాలసీలు ఏమి తీసుకోలేదు, మొత్తం కుటుంబం అంతా సంకనాకపోయింది. సో ఇప్పుడు మీకు ఒక పాలసీ అర్థమైంది, ఏది? బీమా పాలసీ, జీవిత బీమా పాలసీ. అది ఎంత అవసరం, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. అది మీకు చెప్తాను, తర్వాత చెప్తాను, ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఇప్పుడు రెండో కథ వచ్చేసి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రత్తగా ఉండండి. ఒక పాలసీ అయిపోయింది కదా, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ కథ వినండి. ఒక కథ అయిపోయింది, రెండో కథ వినండి. లైక్ కొట్టండి ఎవరైనా కొట్టకపోతే. రాము లక్ష్మణ్ అనేది ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరు చిన్ననాటి స్నేహితులు, బాగా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఇద్దరు డబ్బులు కూడబెట్టుకుని ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నారు. సో చిన్న ఇల్లు కొనుక్కొని సగం వాటాలో వీడు ఉంటున్నాడు. ఒకే బైక్ ఇద్దరు ఈఎంఐలో బైకులు కొనుక్కొని ఆ బైక్లోనే ఇద్దరు వెళ్తుంటారనమాట. అంటే ఒక వారం వీడు డ్రైవింగ్ చేసుకుంటూ ప్రతిదీ షేరింగ్ చేసుకొని వెళ్తారు. అలా జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. సో వన్ ఫైన్ డే ఒకరోజు పాలసీ ఆయన మన ఆఫీస్కి వచ్చి వీళ్ళందరికీ కంపెనీలో చెప్తారు, అరే మంచి పాలసీ వచ్చింది, మీరు తీసుకోవాలి, మీ కుటుంబాలకు చాలా ఉపయోగం. అంటే ఈ రాము పెద్దోడు వాళ్ళ మామ చెప్పింది కీడెంచి మేలంచాలి అనేసి. ఏదైనా అయితే నా కుటుంబానికి అండదిక్కు ఉంటుంది, పాలసీ ఎంత బాబు అని చెప్పి 400-300 అయితే పాలసీ తీసేసుకున్నాడు. ఈ లక్ష్మణ్ గారు కొంచెం తెలివైనడు, ఓవర్ కాన్ఫిడెన్స్ వాడు. చెప్తే 400 పెట్టి చీటీ కట్టామంటే 5 సంవత్సరాలు ఇన్ని లక్షలు అవుతుంది, ఆ తర్వాత ఇన్ని కోట్లు అవుతుంది, ఈ అమ్మ పాలసీలు అని మోసం చేస్తాను, నాకేం అవ్వదు, నేను ఐరన్ మ్యాన్ అని చెప్పి తీసుకోడు. కట్ చేస్తే 5 సంవత్సరాలు వీళ్ళు ఇద్దరు వన్ ఫైన్ డే బండి మీద నుంచి వెళ్తున్నప్పుడు టెప్పల్ లారీ వీళ్ళ మీద పడిపోతుంది. లోడు వెళ్తున్న లారీ వెహికల్ ఫెయిల్యూర్ అయిపోయి పడిపోతే రాముకి లక్ష్మణ్కి కాలు రిప్స్ అన్నీ ఇరిగిపోతాయి. మొత్తం రిప్స్ అన్నీ ఇరిగిపోయి మొత్తం అనారోగ్యం పాలైపోయి మొత్తం కొలంబస్ అయిపోతే ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అయితే ఇక్కడ రాముకి పాలసీ ఉండడం వల్ల, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండడం వల్ల మొత్తం అయిన డబ్బులన్నీ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. కానీ లక్ష్మణ్కి పాలసీ ఏమి ఉండకపోవడం వల్ల ఆ చీటీ వాళ్ళ ఆవిడ ఇచ్చేస్తాను, చీటీ అర్జెంటుగా చీటీ పాడేసి ఆ డబ్బులన్నీ తెచ్చేసి ట్రీట్మెంట్ చేసేస్తుంది. ఇంకా డబ్బులు సరిపోతే ఏమంటుందంటే పక్కనే ఉన్నారు కదా, అమ్మమ్మ మీ దగ్గర ఏమైనా ఉంటే డబ్బులు ఇవ్వండి, తనఖాకి ఇల్లు పెట్టేసుకోండి అని చెప్పి తనఖాకి ఇల్లు పెట్టేసుకొని తీసేసుకుంటుంది. ఆ పక్కన ఆంటీ దగ్గర తీసేసుకుంటే ఈ రాము వాళ్ళ ఆవిడ ఇచ్చేస్తుంది, ట్రీట్మెంట్ అయిపోతారు. ఇద్దరు వీల్ చైర్లకి పరిమితం, డిశ్చార్జ్ అయిపోతారు. అంతా వీడికి ఆ ఇల్లు పాపం వాళ్ళు అప్పు తీర్చలేక, లక్ష్మణాలు అప్పు తీర్చలేక రాముకి ఇల్లంతా ఉంటుంది. వీల్ చైర్లో నీడు ట్యూషన్ పిల్లల పాఠాలు చెప్పుకుంటూ ఉంటాడు. సో పైన వాటాని రెంతకిచ్చి ఆ డబ్బులు ఈ డబ్బులతో కుటుంబం హ్యాపీగానే ఉంటుంది. కానీ లక్ష్మణాలు పాపం డబ్బులు లేవు, ఇల్లు అమ్మేశారు, ఆదాయం లేదు, ఉద్యోగం లేదు. సో ఏం చేస్తారంటే పూడి గుడిసెలోకి షిఫ్ట్ అయిపోయి వాళ్ళ ఆవిడ పని చేస్తుంటుంది, కూలి పనులు గట్టా చేస్తుంది. ఈ సామెత ద్వారా మీకు ఏమర్థమైంది? ఇన్సూరెన్స్ ఉంటే రాములాగా లక్ష్మణ్కి కూడా డబ్బులు వద్దును కదా.
డబ్బులు వద్దునా ఉన్నా ఎంత ఇల్లున్ను ఏదైనా ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో ఏదో ఒక పని చేసుకొని ఏదో వ్యాపారం ఏదో పెట్టుకుంటారు కదా, కానీ అది చేయకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది. ఇప్పుడు ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేమే మా కుటుంబం నాశనం అయిపోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడమే, అంటే ఇన్సూరెన్స్ లేకపోవడమే. మీ అందరికీ తెలుసు మా అమ్మగారికి యాక్సిడెంట్ అయిందని. అంటే మేము పాలసీ ఒకరికే తీసుకున్నాం, అంటే మాకు అవ్వదు కదా అందరికీ పాలసీ 10% కట్టాలంటే. మా నాన్న బయటికి వెళ్ళి సంపాదిస్తారని చెప్పి మా నాన్నకి పాలసీ తీసుకుంది మా అమ్మ. రోడ్డు మీదకి వెళ్తాడు, నేను ఇంటి ఇక్కడ షాప్, మా నాన్న ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళి సామాన్ అన్నీ తీస్తే మా అమ్మ షాప్లో సామాన్లు అమ్మడం. కాకపోతే ఏం జరిగిందంటే దురదృష్టం మా నెత్తి మీద రాసి ఉంది. వాడు బండితో వచ్చి మా అమ్మ షాప్ దగ్గర ఉంటే ఆడు తాగేసి గుద్దితే మా అమ్మ కాలు పిప్పు అయిపోయింది, మొత్తం మొక్కలు అయిపోయింది. 40% హ్యాండిక్యాప్ మా అమ్మ, నడలేదు. అయితే మొత్తం కుటుంబం అంతా, ఎందుకంటే నా చదువు పోయింది. మా తమ్ముడు మా నాన్నకి హెల్ప్ చేశారు షాప్లోని. చదువు స్కూల్ మానేసి 2 సంవత్సరాలు. నేను 2 సంవత్సరాలు నేను స్కూల్ మానేసి మా అమ్మకి హాస్పిటల్ కేజీహెచ్లో ఉండిపోయాను. 2 సంవత్సరాలు వచ్చా పియ్య నేనే ఎత్తాలి. ఇంక ఎవరు లేరు, ఎవరు వస్తారు, చుట్టాలు ఎవరు వచ్చేస్తారు మనకి. అన్నీ నేనే చేసుకుని ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ తినుకుంటూ ఆ బ్రెడ్లు అవి తీసుకుంటూ అలాగే జీవనాన్ని అయితే కొనసాగించాను. 3వ కథ చాలా చాలా బాగుంటుంది. ఇది లైవ్ ఎక్స్పీరియన్స్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ట్రావెల్ ఇన్సూరెన్స్. సో ఇది పర్ఫెక్ట్గా కీడించి మేలంచాలి. ఇప్పుడు మా అమ్మ నాన్నలో ముగ్గురు మొత్తం అందరం వచ్చాం, థాయిలాండ్ యాత్రలో చేస్తున్నాం. మా అమ్మకి కాలు ఇరిగిపోయింది. నడిచేటప్పుడు ఏదైనా అయి పడిపోతే హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరుగుతాడు, ఎంతెంత డబ్బులు అవుతాయి విదేశాల్లో హాస్పిటల్లోని. అందుకే ఏముంది 300 ముగ్గురికి 900 పెట్టి ఇన్సూరెన్స్ తీశాను. ఒకవేళ ఏదైనా అయితే హాస్పిటలే చూసుకుంటుంది, ఏముంది, తప్పదు. మనకి ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేం, అందుకే తీసుకున్నాను. సో కరెక్ట్గా మీరు చూస్తున్నారు కదా, ఇది 2021 యూరోప్లో నేను ఉన్నాను. బోస్నియా హెర్జగోవినా రాజధాని సరైవో, అక్కడ ఉన్నాను అనమాట. సో అక్కడ ఉంటున్నప్పుడు ఈ అబ్బాయి, మా హాస్టల్లో ఉంటున్న అబ్బాయి చెప్పాడు, నేను సైక్లింగ్కి వెళ్తున్నాను. అబ్బాయి సైక్లింగ్కి వెళ్తున్నాను, జర్మనీ అబ్బాయి, నేను సైక్లింగ్కి వెళ్తున్నాను అన్నాడు. వెళ్ళి బ్రో అన్నాను. వెళ్ళాడు, రాలేదు. రాత్రి 9 మొత్తం చెయ్యి కొట్టుకొని వచ్చాడు. మీరు చూస్తున్నారు కదా, వీడియో ప్రూఫ్ చూడండి. మొత్తం చెయ్యి అంతా ఇరిగిపోయింది. వచ్చి సైకిల్ గుద్దితే మొత్తం చెయ్యి మొక్కలు అయిపోయింది. మొత్తం అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు గట్టా హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్బాయిని చాలా ఇది చేశారు. రాత్రికి వచ్చాడు మొత్తం చెయ్యి అంతా. నేనేం చేశానంటే, మానవత్వం, హాస్టల్లో ఉన్నాడు, పాపం అనిపించింది. నేనేమి 2-3 సార్లు బర్గర్లు కొన్నాను, 4 సార్లు ఫ్రూట్స్ కొన్నాను, యాపిల్లు గట్టా. అంటే నేను వెళ్ళేటప్పుడు భయ్య అంటే ఒక 5 రోజులు కంటికి రెప్పలాగా చూసుకున్నాను అబ్బాయిని. వాటర్ ఇవ్వడం, బట్టలు ఇవ్వడం గట్టా చేశాను. సో వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పాడు, ఒక మానవత్వం. కాకపోతే అబ్బాయికి దగ్గర 15 లక్షలు అయింది మొత్తం అంతటిగా. అంటే విదేశాల్లో జ్వరం వస్తేనే లక్షల్లో తీసుకుంటారు, యూరోప్లోని మళ్ళీ 15 లక్షలు అయితే ఆ ఇన్సూరెన్స్ ఉండడం మొత్తం క్లెయిమ్ చేసుకున్నారు, హ్యాపీ. చూసారు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ మీరు చెప్పండి, ఆ ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుందండి అబ్బాయికి? 15 లక్షలు నష్టమేనా? ఇలాగ చాలా జరిగాయి. నాకు అప్పటి నుంచి భయం అనమాట. అందుకే నేను ఇన్సూరెన్స్ వాడతాను. నేను చాలా ఎక్స్పెన్సివ్ ఇన్సూరెన్స్ వాడతానండి. అంటే ఇండియా ఇన్సూరెన్స్ వాడను నేను, ఎందుకంటే కొంచెం సాహసాలు అవి చేస్తాను కదా. 8,000 పెట్టి ఇన్సూరెన్స్, నాకు నెలకి 8,000 అవుతుంది ఇన్సూరెన్స్. సంవత్సరానికి 80,000, మొత్తం అంతా కలిపి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉన్నది, పెద్ద ఇన్సూరెన్స్. పెద్ద కంపెనీ వాడతాను. నేను చెప్పను, అది మళ్ళీ అది చెప్తే అది ప్రమోషన్ అవుతుంది. మీకు ఎవరికి ఉపయోగపడదు. ఎందుకంటే అది సాహసాలు చేసి ట్రావెలింగ్ చేసి బయట ఇండియాలోనే అదే ఇన్సూరెన్స్ 1,200కి వస్తుంది. అలా 1,200 ఇన్సూరెన్స్ నేను 8,000 నాకు అవ్వదు. నాకు ఇండియా నుంచి వదిలేశాను కదా. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ ఇండియాలో కొనుక్కొని బయటకు రావాలి, అంతేగాని ఎక్కడుండి ఇండియాలో కొనుక్కోలేము. నాకు ఆప్షన్ లేక నేను కొనుక్కున్నాను. కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను నా పేరు, అది ఉపయోగపడదు. అది ఎవరికో నాలాంటి కొనికిస్కా గొట్టం కలిగి అది దయచేసి కొనుక్కోకండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అది ఇండియాలోనే తీసుకొని వెళ్ళండి చవక. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈ విధంగా ఉపయోగపడింది కదండి. సో ఎంత ఉపయోగించారండి. సో అందుకే మీరు ట్రావెల్కి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మర్చిపోకండి. చాలా తక్కువే, ఏముంది తీసుకుంటాం. ఏదైనా అయితే దేశంలో ఖర్చులు ఎంత అవుతాయి తెలుసా? మొత్తం ఇదైపోతుంది, మొత్తం ఆస్తులు అమ్మేసుకోవాలి. చాలా మర్చిపోకుండా ఎప్పుడు మీరు ట్రావెలింగ్కి వెళ్ళినా చేతులు మంచి కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్లు ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది చెప్తాం. ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్, మీకు ఫస్ట్ కథ ద్వారా బీమా పథకం, రెండో లైఫ్ ఇన్సూరెన్స్, రెండో పథకం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్, మూడో వీడియో ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్, 3 ఇన్సూరెన్స్ గురించి తెలుసుకున్నాం. ఇవి నెలకి కట్టచ్చు, 2 నెలలకు కట్టచ్చు, 3 నెలలకు కట్టచ్చు, 6 నెలలకు కట్టచ్చు, సంవత్సరంగా ఒకేసారి కట్టచ్చు. ఇప్పుడు మీకున్న స్తోమత బట్టి. కానీ ఇంటి యజమానికి బీమా పథకం అనేది ఉండాలి. ఎందుకంటే
రేపంటూ నాకు ఏదైనా అవ్వరాంది అయితే మా కుటుంబం పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకి వచ్చేసింది. చూసారా లక్ష్మణ్ గారి కుటుంబం రోడ్డు మీదకి వచ్చిందా? ఆ ట్యూషన్ టీచర్ కుటుంబం రోడ్డు మీదకి వచ్చిందా? ఇన్సూరెన్స్ ఉంటే రాదు కదా. నాకు రోజుకి 100 మెసేజ్లు వస్తాయి. అన్న సహాయం చేయండి అన్న, అమ్మకి బాగోలేదు, నాన్నకి బాగోలేదు, తమ్ముడికి బాగోలేదు, అది బాగోలేదు, అప్పుల పాలైపోయి ఇదైపోయి హాస్పిటల్. వాళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారు? ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఉంటే అడగాల్సిన పనే ఉంటుంది. ఇన్సూరెన్సే క్లెయిమ్ చేసుకుంటారు కదా. సో మార్కెట్లో చాలా ఇన్సూరెన్స్ ఉన్నాయి. బ్రోకర్లు, ఏజెంట్లు చెప్పింది వినేసి గుడ్డిగా నమ్మికండి. రీచెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మీ అందరికీ ఫోన్ వాడడం వచ్చు. సో ఫోన్లోని వీడియోలు బోల్డ్ ఉంటాయి. ఒక్కొక్క ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు. ఇక్కడ మీరే చెప్పచ్చు కదంటే నేను విద్యార్థి అంటే మీకు, ప్రొఫెషనల్స్ అంటే ఈ డే ట్రేడర్ తెలుగు ఆయన రేవంత్ గారు, కౌశిక్ గారు అని ఉన్నారు. కౌశిక్ అంటారు కదా, ఆయన మళ్ళీ చెప్తారు. సో వీళ్ళందరూ ప్రొఫెషనల్స్. వాళ్ళు చెప్పేవి వినండి, తెలుసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం. ఇంకా చాలామంది ఉన్నారు ఆ ప్రొఫెషనల్. ఒక 10 వీడియోలు చూసి ఏం చేస్తాం? 10 వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో స్టూడెంట్కి టీచర్కి మధ్యన మీడియేటర్ లాంటి వాడిని నేను. ఉపయోగం గురించి చెప్తున్నాను తప్ప నేను ప్రొఫెషనల్ కాదు. నేను మీలాగా కామన్ మ్యాన్నే. నాకున్న నాలెడ్జ్ మీకున్న నాలెడ్జ్. నేను వాళ్ళ వీడియోలు చూసి నేర్చుకున్నాను తప్ప నాకేమీ అక్షర జ్ఞానం వచ్చి లేదు, ఇది లేదు. ట్రావెలింగ్ గురించి అడిగితే నేను ప్రొఫెషనల్గా చెప్తాను, కానీ షేర్ మార్కెట్ల గురించి వీటి గురించి అది ప్రొఫెషనల్సే చెప్పాలి. టీచర్ పని టీచరే చెప్పాలి, స్టూడెంట్ పని స్టూడెంటే చేయాలి, ఆ బ్రోకర్ పని బ్రోకరే చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పానని తోకలు తెంపేసుకొని కంగారు పడిపోకండి. ప్రశాంతంగా ఏమైపోదు. ప్రశాంతంగా మీ దగ్గర నుంచి మంచి కంపెనీలు చూసుకొని వాటిలో టర్మ్స్ ఇంటి నెలకి ఎంత కట్టాలి, వారానికి ఎంత కట్టాలి, కడితే ఎంత వస్తుంది మీ అందరికీ తెలిసే సింగనాథం జలకర్లు అన్నీ చేసుకొని చేయండి. మీ స్టూడెంట్లు మా దగ్గర డబ్బులు లేవు బయట పార్ట్ టైం జాబులు చేసుకొని ఆ డబ్బులతో నెమ్మదిగా కట్టండి. ఎగ్జాంపుల్, నేను గోవాలో ఉండేటప్పుడు నాకు వచ్చిన తక్కువ డబ్బులతో టిప్పులు వస్తే నేను ఆ రోజుల్లోనే మంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాను. 900 800 టిప్పులు వస్తాయి కదా ఆ డబ్బులతో. కాకపోతే అది గోవాలో తీసేసుకున్నాను. అది వైజాగ్ మార్చుకోవడానికి అవ్వట్లేదు, ఇంకా అలాగే ఉంది అక్కడ. ఎప్పుడో మార్చుకుంటాను అంటే చిన్న పథకం అది తీసుకున్నాను ఆ రోజుల్లో. ఏదో 2012 ఆ తారీఖు వైజాగ్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను అలాగా. సో మీరు కూడా తీసుకొని మంచివి ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇంపార్టెంట్? మా అమ్మ నాన్న వయసు వాళ్ళకి. ఎందుకంటే రోగాలు రోజుకి ఏ రోగం వస్తుందో ఎవరికి ఎప్పుడు చెప్పలేం కదా. హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ వృద్ధులకు ఉండాలి. ఆ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా పథకాలు ఇంటి యజమానికి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. డబ్బులుంటే అందరూ, అవకాశం ఉంటే అందరూ తీసుకోవడంలో తప్పులేదు. చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుంటుందో, కానీ ఇది మ్యాటర్. ఓకే, ఐ హోప్ మీకు అది నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలి. ఇప్పుడు నాకు ఏదైనా అయిందంటే నా కుటుంబం రోడ్డును పడకుండా వాళ్ళకంటూ ఒక దారిని నేను చూపగలిసాను ఈ ఇన్సూరెన్స్ ద్వారా. ఏముంది ఇప్పుడు మీకు చూపించాను, కథలోనే సారాంశాలు ఉన్నాయి. వాడు చీటీలు కట్టాడు, ఏమైంది? ఎండ్ ఆఫ్ ద డే ఆ రోగాలకే అన్ని తగలెట్టాడు. వీడికి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆయన కాపాడిందా? సో అలాగ చెప్పుకుంటూ పోతే 1,00,000 కథలు ఉన్నాయి. మీకు అర్థం అవ్వాలని చెప్పి అట్టుపండి వచ్చినట్లు చిన్న కథలు అయితే చెప్పి మేము ముందుకు తీసుకొచ్చాను. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో ఎంతతో సమయం. సర్వేజన సుఖనమంతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.